బాగుంది సినిమా మాత్రం, హైలైట్ ఉంది సినిమా మాత్రం. పార్ట్ 2 ఉంది కదా, పార్ట్ 2లో అయితే ఎగ్దమ్ కనిపిస్తుందేమో. లాస్ట్లో అంటే అర్థం అవుతలేదు, అంటే చాలా చూస్తుంటే తెలుస్తుంటుంది మళ్ళీ. హిట్ పక్కా. సాంగ్స్ అంటే ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి, మధ్యలో ఇంకో సాంగ్ ఉంది, ఆ రెండు బాగున్నాయి. అందరూ బాగుంది. అయ్యా హైలైట్ మేడం. విజువల్ గా మాత్రం సూపర్ మ్యామ్, చాలా బాగుంది. నేనైతే 10/10 ఇస్తాను. ఓకే భయ్యా, స్క్రీన్ మీద ఫస్ట్ టైం మహాభారతం చూస్తారు మీరు. మహాభారతంలో చూడాల్సిన మెయిన్ హైలు ఉంటాయి కదా, ఆ హైలు కనిపిస్తాయి. అవి చూడగానే ఒక్కొక్కరి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అక్కడ ఎవరు కూర్చోలేదన్న, అందరూ స్టాండింగ్ అంతే. పార్ట్ 2 కోసం ఇక్కడే కాదు, మొత్తం ఓల్డ్ వెయిట్ చేస్తుంది. ఇండియా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్. యా 1-2తో ఆగే సినిమా కాదు. చాలా సర్ప్రైజింగ్ రోల్స్ ఉన్నాయి, అవి మీరు చూడాల్సిందే. స్మాల్ అయినా కానీ చాలా బాగుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ప్రభాస్ని. లేదు, సింగిల్ రోల్, ఫుల్ యాక్షన్, ఫుల్ బోనాన్సా ఫ్యాన్స్ అందరికి. ఈసారి ఆదిపురుషులో మిస్ అయిందంతా ఇక్కడ కొడతారు. అవన్నీ మీరు సినిమాలో చూడాలి, కానీ ఫ్యాన్స్కి మాత్రం పాజిటివ్ ఇదంతా సినిమా మొత్తం. సలార్గా ఈజీగా డౌట్ లేకుండా 2 కాదు, ఇంకో స్పెషల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ కోసం కంపల్సరీ వెళ్ళాలి మూవీకి, అది చూడండి. ఒక సీన్ అని చెప్పలేం, ప్రతి సీన్, సెకండ్ హాఫ్ ప్రతి సీన్ హైలైట్. అందరినీ ఎంజాయ్ చేస్తారు, అందరు క్యామియోస్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ గాని, సూపర్ గా ఉంటుంది. క్యారెక్టర్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ కదా, ఇంకా సూపర్ బాగుంది. 5/5 రేటింగ్. 5 కాదు 7 ఉంది. తలా ఫర్ రీజన్ అండి. 3,000 కోట్లు పక్కా అన్న, 3,000 కోట్లు పక్కా ఈ 20 డేస్లో 100%. మొత్తం అరచకమన్న ప్రభాస్ అన్న, దండం పెట్టాలన్న, రాజమౌళికి దండం పెట్టాలి. ఎంట్రీ ఇచ్చిండు మేడం, ఎంట్రీ ఇచ్చిండు, హైలైట్. గుస్బంప్స్ అన్న మొత్తం. ఈరోజు 400 కోట్లు నాగశ్విన్కి దండం, కాలు మొక్కాలేస్తారు. లవ్ యూ డార్లింగ్. ఆర్జీవి కూడా వచ్చి బ్రహ్మానందం హైలైట్.